వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చైర్మన్ ఈదర హరిబాబు, వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ మధ్య రగడ రేగింది. నువ్వెంతంటే నువ్వెంత అనుకునేదాకా వెళ్ళింది. పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ ముందు వరుసలో కూర్చోవడంతో రగడ మొదలైంది. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలకు కేటాయించిన ముందు వరుసలో నూకసాని కూర్చోవడంపై చైర్మన్ ఈదర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నూకసాని వైస్ చైర్మన్గా ముందు వరుసలో కూర్చుంటే తప్పేంటని ప్రశ్నించారు. తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏమవుతుంది, ఏంటి అసలు మీరు కాదు, ఆఫీసర్ చెబుతాడు. లేకపోతే మీరు ఓట్ వేయండి, ఏ ఓట్ వేయాలి చెప్పండి. అందరికి ఓట్లు పెట్టేసాయి. ప్రొసీజర్ ఉంది. నేను చైర్మన్ కాబట్టి ఇక్కడ కూడా బతకడానికి లేదు. తప్పది. ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏమవుతుంది, ఏంటి అసలు మీరు ఎందుకంత పర్టికులర్ గా మాట్లాడుతున్నారు? నేను వైస్ చైర్మన్ గా ఉన్నాను, మీరు ఎందుకు పర్టికులర్ ఎక్కడ కూర్చోవాలి మాట్లాడుతున్నారు? అది ఆఫీస్ డిసైడ్ చేయాలి. మీరందరూ ఒక డెకోరం ముందే ఫిక్స్ చేయాలి. అలా చేసుంటే ఎస్ ఐ విల్ ప్రొవైడ్. అలా కాకుండా నేనేం జీవితం జరగాలని కోరుకోకండి. జడ్పీ చైర్మన్ ఈజ్ ది డిక్టేటర్ ఏం కాదు. ఇక్కడ సభను జరపండి, ఏం కార్యక్రమాలు ఉన్నాయో జరపండి, అంతేగాని లేదని మీరెవరండి చెప్పడానికి? లేదని సీఓ గారు ఏమన్నా రూల్ ఉందో చెప్పండి. దెన్ ఐ విల్ వెకేట్. ఏం ప్రాబ్లం? ఏం మేము జరగల అసలు ఎన్ని వేకెన్సీ ఎందుకున్నాయి అసలు? నేను ఏ సీట్లో కూర్చోవాలని నిర్ణయించాల్సిన అవసరం కాదు. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఒక చోట కూర్చోవాలనుకుంటే చాలా ఖాళీ ఉన్న 2-3 వచ్చారు, మిగతా సభ అన్ని ఖాళీ అవుతుంది. ఒక చైర్మన్ స్థానంలో ఉండే వ్యక్తి నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, అక్కడ కూర్చోవాలని చెప్పడం అనేటువంటిది అతని కుసంస్కారానికి. అతని విలువల గురించి మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ ఒక పదవి కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి.